ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండి. 36 సంవత్సరాలు అయింది మా పెళ్ళయ్యి. వెల్కమ్ టు రాణెమ్మ కబుర్లు. ఊరు నుంచి చేపలు రొయ్యలు తెచ్చాను కదా, ఇప్పుడు వాటిని ఏం చేయబోతున్నావు? రొయ్యల కూర చేస్తున్నానండి. ఆ ప్రాసెస్ తయారు చేసే విధానం చూపించు. పెట్టి నూనె వేసాను, కాగుతున్నది. ఇప్పుడు కొద్ది దీంట్లో పట్టా లవంగం అవి వేసుకోవాలన్నమాట. చూడండి, పొడి చేసి పెట్టున్నాను. ఇవి వేయాలి ఫస్ట్. పట్టా లవంగం పొడి తిండి. ఇప్పుడు ఉల్లిపాయలను కరివేపాకు జీడిపప్పు ఉంటే వేసి, జీడిపప్పు నిన్ననే అయిపోయిందండి. కొత్తిమీర పుదీనా కూడా వేసి, కొత్తిమీర పుదీనా జీడిపప్పు, పచ్చి జీడిపప్పు వేస్తే అదుర్సండి, ఇది మహాద్భుతం. మేము చిన్నపిల్లలప్పుడు పచ్చి జీడిపప్పు పోసి రొయ్యలు ఫ్రై చేసేవాళ్ళు మా ఇంట్లో. మా పిన్నమ్మ మా అమ్మ వాళ్ళు అస్సలు అది తింటే ఉదయండి. చేసి చూడండి మీరు కూడా. ఈ రోజు లేవు మా ఇంట్లో, లేకపోతే చేసి చూపించేవాడి. పచ్చి జీడిపప్పు అంటే కాయల్లో ఉంటుంది, జీడి గింజ. అవి పగలగొట్టి కాల్చి వాటి పప్పు తీసి కేజీకి అరకేజీ పప్పు పోసి చేస్తారండి రొయ్యల కూరలో. అది మహాద్భుతం అండి, అమృతం ఉన్నట్టు ఉంటుంది. అది చేసి చూస్తేనే దాని రుచి తెలుస్తుంది మీకు. లేదు మామూలు పప్పు జీడిపప్పు అయినా కేజీ రొయ్యలకు 1/4 కేజీకి తక్కువ పోసి ఫ్రై చేసి చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. చూడండి, బాగా చూస్తుంది టమాటాలలో. అండి అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఇప్పుడు రొయ్యలు వేసేస్తాము. పెట్టుకున్నాం కదా ముందు ఆ రొయ్యలు అన్నమాట. ఉప్పు కారం వాడ్చేటప్పుడు కూడా వేస్తానులేండి, ఉప్పు చూసుకొని వేసుకున్నాం. టేస్ట్కి తగినట్టు ఉప్పు కారం వేసుకోవాలండి. ఎవరెవరు తినే అంత ఉప్పు కారాన్ని వేసుకోవాలన్నమాట. చూడండి, మన టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. ఎప్పుడైనా నీసు కూరలకి ఉప్పు కారాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, వాసన లేకుండా. చూడండి, ఇప్పుడు గరం మసాలా పొడి, కొంచెం నీళ్ళు పోసి ఉడకనిచ్చి తర్వాత మసాలా వేస్తాం. నీళ్ళు పోసి ఉడకనిచ్చి తర్వాత మసాలా వేస్తాము. మన రొయ్యలు మునిగే కొద్దిగా పోసుకోవాలన్నమాట, ఉడకాలి కదండి. 2 గ్లాసులు వేస్తే చాలు. చూడండి, ఈ విధంగా ఇలా మునగాలన్నమాట. కారం చూడండి, ఇదిగోండి ఉప్పు కారం చూడండి. ఉడిపోయిందా? ఉప్పు కారం కూడా సరిపోయిందా? ఇంకా మసాలా వేసేద్దామా? పుదీనా కోసాను. మన రొయ్యల కూరలో వేసుకుందాము. ఇంట్లో ఉంటే ఈ విధంగా వాడుకోవచ్చు మనం. చిన్న తొట్లో పెట్టుకున్నామంటే. చూడండి చూడండి, బాగా ఇట్లా నూనె పైకి వచ్చేయాలండి. తర్వాత మనం మసాలా వేసుకుందాము. మసాలా తగినంత వేసుకుందాము, సరిపోతుంది అనుకుంటా. మసాలా తగినంత వేసుకుందాము, మరి ఎక్కువ వేస్తే కూడా బాగుండదు. చూసి బాగా 10 నిమిషాలు ఉడకాలండి. ఇది ఎర్రగా ఏం చేయాలన్నమాట, వేస్తాను. చూడండి, ఇలా మసాలా వేసి ఇలా ఇంకా కొంతసేపు ఈ నీళ్ళు ఇంకే వరకు ఉడకనియాలండి. ఈ నీళ్ళు ఇంకే వరకు ఉడకనియాలి. పుదీనా కొంచెం వేస్తాము. బాగా నీళ్ళు ఇంకే వరకు ఉడకనిస్తాము.
వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది, ఆకలి అయిపోతుంది, ఎలుకలు కరిగిస్తున్నాయి కడుపులో. ఇంకా 10 నిమిషాలు ఉండండి, వాడాలి బాగా ఎర్రగా వాడాలి కదా, అట్లా వాడితేనే బాగా గ్రేవీ లాంటి అప్పుడే టేస్ట్. చూడండి ఇలా నీళ్ళన్నీ ఇనికిపోయేదాకా వాడ్చేసుకోవాలి. ఇట్లా మసాలా వేసిన తర్వాత కూడా బాగా ఇట్లా నీళ్ళంతా ఇనికిపోవాలన్నమాట. ఇదిగో గుజ్జుగా వచ్చేసేయాలి ఇలా. చూడండి ఈ గుజ్జుతో కలుపుకొని తినేసి రసం పోసుకోవచ్చు. ఓకే, ఇంకా దింపేసుకుందాము. చూడండి ఇట్లా ఏం చేసుకోవాలన్నమాట రొయ్యలు. ఇదిగో ఓకేనా, దించేస్తాం. ఎలా ఉందండి కూర? రొయ్యలు వేపుడు చాలా టేస్ట్గా ఉంది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండి. 36 సంవత్సరాలు అయింది మా పెళ్ళయ్యి. అప్పటి నుంచి ఇప్పటికీ తను టేస్ట్ చూడదు, తను నాన్ వెజ్ తినదు, వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. అయినా ఈ రోజు కూడా చాలా టేస్ట్గా చేస్తుందండి మా ఆవిడ. అన్ని సమపాళాలు వేస్తుందండి మా ఆవిడ.